వాణి ఆ రోజు మీ బల్లో జరిగిన దానికి ఏమనుకోవద్దే. నేను నీకోసమే పొద్దున్నే వచ్చేసి అన్ని పనులు. నువ్వు ఇక్కడ ఉన్నావా? రవి నేను రమ్మంటున్నాడు రా. రవిని పిలిచాడా? ఇది పెళ్లి, నిమ్మదిగా వెళ్ళి. ఒరే గోపి ఆగరా, విడిదింట్లో భోజనాల ఏర్పాట్లు అవి సరిగ్గా చూసావా? నాకు బోల్డ్ పైన ఉంది. రవిని పిలిచాడు. తప్పకోండి. ఒరే గోపి, మీ అమ్మ ఇక్కడ ఉందిరా? మా అమ్మాయికి ఎక్కడో ఉంటుంది. రవిని పిలిచాడు. ముఖ్యమైన పని. తప్పకోండి. ఏమండి మొన్న మీ పెళ్లికి నేను రాలేకపోయినా ఏమనుకోవద్దండి. ఈసారి పెళ్లికి వచ్చేస్తాను. పగలేసి గారికి చేయి. తప్పకుండా పిల్లలు వెళ్ళారా? నీతో మాట్లాడిన గజ్జల గురవరా? గజ్జల గురవా? ఎవరు? ఓ వాణి, మా మూడో మధ్యలో మంచి పిల్ల. అవును, ఇది అడగడానికి నా పిలిచావు. బయలువాడు రావిన్నా. నాకు ముఖ్యమైన పని పని తీసుకుంటా. పండి చేసారా? మూడో గుంట ఇంత శృంగార పంట ముందే తెలుసుంటే దీన్నే కట్టుకుంటావాడిగా. నేను వేయాలి. ఏం బావాజీ? తలుపులు మూసేనా? తొందరపడకండి బావాజీ, అక్కని రానివ్వండి. మధ్యలో అక్కెందుకట అడ్డు? మరేం చేద్దామంటారు? మరిద్దరం శోభనం చేసుకుందామట. కానీ మై డియర్ బావాజీ, మీరు తాళి కట్టింది నాకు కాదు, మా అక్కకి. ఆ అక్కకి ఇంత చుక్కలాంటి చెల్లెలుందని ముందే తెలిస్తే అక్కని పక్కకి నెట్టి ఈ చుక్కకి తాళి కట్టి పక్కలోకి తెచ్చుకుండేవాడిగా. అబ్బో కవిత్వమే! టీవీలో వచ్చే కవి సమ్మేళనంలో ట్రై చేయండి బావాజీ, పైకి వస్తారు. పెళ్ళాం చేపట్టుకుంటే చెంప మీద లిప్పు ముద్ర పడుతుంది. ఇలా పరాయి పిల్ల చేపట్టుకుంటే చెంప మీద చెప్పు ముద్ర పడుతుంది. నేను కవిత్వం చెప్పగలను బావాజీ. ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఎరోయ్ బామర్దే, శోభనానికి రెడీ అయిపోతున్నావా? మీ అక్క నిన్న ఒకసారి మాస్టర్ గారిని తీసుకురామంది. మాస్టర్ గారినా? ఎందుకు? మీ అక్క చిన్నప్పటి నుంచి ఉస్సు 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 తోడు కదా, ఆయన దగ్గర చదువు తెచ్చుకుందామని. ఓ అక్క మాస్టర్ గారు. రండి 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 అన్నయ్య గారు, కూర్చోండి. పెళ్ళిళ్ళు చక్కగా జరిగాయి. మీ భారం కూడా సగం తగ్గింది. అవునంటారా కాదంటారా? అవునమ్మా, అంతా మీ దయ. అదే మీకు మా మీద గౌరవం ఉందని నాకు తెలుసు అన్నయ్య గారు. భార్య ఏమండి అని కమ్మగా పిలవటం వినాలని ప్రతి మగాడికి ఉంటుంది కదా. అలాంటిది మాటే లేని మోగపిల్లని మీ మీద భక్తితో మా వాడు చేసుకున్నందుకు ఎంతో రుణపడున్నామన్న భావన కూడా మీకుంటుందని నాకు తెలుసు. అవునంటారా కాదంటారా? అవునమ్మా, మీకు చాలా రుణపడి వరకట్నం ఒక్క పైసా తీసుకోకుండా మా పిల్లని చేసుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అదే సరిగ్గా ఈ మాటలే అంటారని నాకు తెలుసు. రుణపడిపోయామన్న ఉద్దేశం మీ మనసులోంచి ఎలా తొలగించాలని తీవ్రంగా ఆలోచిస్తే నాకు ఒక దారి దొరికింది అన్నయ్య గారు. ఏమిటమ్మాది? అబ్బే ఏమీ లేదండి. 10 ఏళ్లుగా ఈ వార్డుకి మీరు కౌన్సిలర్గా ఉంటున్నారు. ప్రజల్లో కూడా మీకు చాలా మంచి పేరు ఉంది. ఇకపోతే ఈ మధ్య నేను కూడా కొత్త పార్టీలో చేరాను కదండి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి ఈ వార్డుకే కౌన్సిలర్ అవ్వాలని ఆశపడుతున్నాను. మీరు నా తరఫున ప్రచారం చేసి నన్ను గెలిపించారనుకోండి, మీకు కూడా రుణం తీర్చేసుకుందామన్న తృప్తి మిగులుతుంది. అవునంటారా కాదంటారా? అది ప్రజల సమస్య, ఇది మన కుటుంబ సమస్య. ఈ రెంటికి ముడిపెట్టడం. అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? కొన్ని కుటుంబాలు కలిస్తే ప్రజలు అవుతారు. కానీ బాగా ఆలోచించండి. నిర్ణయం మాత్రం మీది. కానీ నా తమ్ముడు జాతకంలో మిథున గండం ఉంది. పెళ్ళయిన 40 రోజుల తర్వాతే శోభనం చెయ్యాలని జ్యోతిష్కుడు అన్నాడు. ఆ మాట ఇప్పుడు? అబ్బే బాగా ఆలోచించండి. మీరేమీ మొహమాట పడక్కర్లేదు.
నన్ను గెలిపిస్తేనే శోభనం జరిపిస్తాను, లేకపోతే మీ అమ్మాయి మీ ఇంట్లో, మా అబ్బాయి మా ఇంట్లో. అలాగేనమ్మా, నా బిడ్డ భవిష్యత్తుతో ముడిపెట్టారు కనుక మీరు చెప్పినట్టే చేస్తాను. మీ తరఫున ప్రచారం చేస్తాను. ఇక మేము బయలుదేరమా? రా తమ్ముడు. వస్తాను మాస్టర్ గారు. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో 9వ వార్డు అభ్యర్థి శ్రీమతి భాగ్యలక్ష్మి తన ప్రత్యర్థి కోట వీరయ్యపై 840 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయ్యి మనం గెలిచాం. మీరు ఎవరిపోయారు? వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. మీకు ఇక్కడ ఏం పని? వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి గారికి ఇచ్చే, భాగ్యలక్ష్మి గారికి ఇచ్చే. నాకు చాక్లెట్లు, నాకు బిస్కెట్లు. భాగ్యలక్ష్మి గారికి ఇచ్చే. రవీంద్ర ఇప్పుడే చాక్లెట్లు. భాగ్యలక్ష్మి గారికి ఇచ్చే. అబ్బా తిరగవే, చెడ ఎద్దు. ఏ పిన్నలు తీసురా. అబ్బాబ్బాబ్బా, ఇటు తిరుగు. కోపం వద్దమ్మా నా చిట్టి తల్లి, నవ్వు. అబ్బా కాసేపు సరిగా కూర్చోమంటే కూర్చోదు. మాస్టర్ గారు, ఏంటి అల్లుడు గారు? అక్క మీతో ఏదో మాట్లాడాలట, ఒకసారి వస్తారా? మళ్ళీ రండి అన్నయ్య గారు, కూర్చోండి. ఏదో మాట్లాడాలన్నట్ట. మీరు ప్రచారం చేయటం వల్ల జనం మీ మీద గౌరవం కొద్దీ నాకు ఓట్లు వేశారు, గెలిచాను. అవునంటారా కాదంటారా? గెలిచిన తర్వాత ఆలోచిస్తే నేను ఒక చిన్న తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అన్నయ్య గారు. ఏమిటమ్మా? రేపు నా తమ్ముడికి ఇల్లో పొలమో కొనిపెట్టాను అనుకోండి, కౌన్సిలర్ అమ్మ ప్రజల సొమ్మంతా కాజేసి తనకు కొనిపెట్టిందని నా మీద అభాండాలు వేస్తారు. అలా అని నేను కొనిపెట్టలేదు అనుకోండి, ఈవిడి ఎన్నికల్లో గెలవటం కోసమే ఒక మూగ పిల్ల నాకు అంటగట్టిందని తమ్ముడు చిన్నబుచ్చుకుంటాడు. అవునంటారా కాదంటారా? మీరు అక్కడ కూర్చోండి. అవునంటారా కాదంటారా? నిజమేనమ్మా. రేపు వీళ్ళ కుటుంబంలో ఏమైనా కలతలు వచ్చాయి అనుకోండి, ఏమిట్రా అది అని నిలదీసి అడిగే అవకాశం నాకు ఉండదు. ఎందుకని? అసలే కట్నం లేని పెళ్లి, అది ఒక మూగదానితో చేయించాను, అందుకని. అవునంటారా కాదంటారా? నేను కొనకూడదు, కానీ వాడికి ఆస్తి రావాలి. ఎలాగాని తీవ్రంగా ఆలోచిస్తే నాకు ఒక మార్గం దొరికింది అన్నయ్య గారు. ఏమిటమ్మా? అబ్బే, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు మా వాడికి ఇల్లు రాసిచ్చారు అనుకోండి, రేపు వాడు ఏమైనా తప్పు చేస్తే, ఏరా మీ మామగారు ఉత్త మూగపిల్లనే కాదు 3 లక్షల రూపాయల ఆస్తి కూడా రాసిచ్చారని నిలదీసి అడిగే అవకాశం నాకుంటుంది. అవునంటారా కాదంటారా? మీటింగుల్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడేదానివి ఇప్పుడు మాత్రం అచ్చం రాజకీయవేత్తలాగా పాయింట్ మీద పాయింట్ వేసి గుద్దేస్తున్నావు. అబ్బా ఎంత ఎదిగిపోయావే. వెళ్ళిపోతావు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతావు. ఇక ఆపుతారా? అమ్మా వాళ్ళు అన్నీ విన్నాను నాన్న, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? దుర్గ సుఖంగా ఉండాలనేగా మనం కోరుకునేదే. నాన్న, నా గురించి బెంగ పెట్టుకోక. నన్ను చదివించారు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఇంటి దస్తావేజులు వాళ్ళకి ఇచ్చే నాన్న. ఇవిగో నా మా ఇంటి దస్తావేజులు. రేపు మీరు ఎక్కడ ఎన్ని సంతకాలు పెట్టమన్నా పెడతాను, కానీ ఇవాళ శోభనం జరగనివ్వండి అమ్మా. నా బిడ్డ కన్నీళ్ళు నేను చూడలేను. అబ్బే, నేను ఊరికే మాట వరుస కన్నాను అన్నయ్య గారు. మీరు ఖచ్చితంగా ఇవ్వాలని నేనేమన్నా షరతు పెట్టానా? మీరెప్పుడు ఇంతే, అతి మర్యాదలు. ఇదే నాకు మాస్టర్ గారిలో నచ్చిన పాయింట్. అన్నట్టు మర్చిపోయాను తమ్ముడు, దుర్గ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళు 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 వెళ్ళు.
అదేమిటి అన్నయ్య గారు అలా నిలబడ్డారు? వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, వెళ్ళండి. ఎలా ఉంది? అబ్బా 5 నిమిషాలు మాట్లాడి ఇల్లు మింగేశావు. 10 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ వస్తే దేశాన్నే మింగేస్తావు. మీరు కాస్త నోరు మొయ్యండి. మూసాను.